బట్టి ఐక్యమైన నేను మీకు పాల్గొనుచున్నాను. ప్రభు సహాయం కూర్చొని త్యాగం చేసుకుని చెప్పండి. మమ్మల్ని అతిథికులుగా ప్రేమిస్తున్న మా ప్రేమలో తండ్రి, ఈ సాయంకాల సమయం మందు పరిశుద్ధమైన జీవం కలిగిన నామం పేరట పుట్రాజు గారు మానవశ్రీ వారి పిల్లలతో కలిసి ఈ రీతిగా మీ సన్నిధిలో మిమ్మల్ని కీర్తించి కుటుంబ వ్యవస్థలో అవసరమైనటువంటి మీ సంగతులను మేము విన్నటువంటివి అనుసరిస్తున్నటువంటివి మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఆశపడుతుండగా మీ దీనదాసుని మరుగుపరిచి ఆ కుటుంబానికి చేయవచ్చిన మా అందరికి కూడా దేవుడికరంగా, దిద్దుబాటుకరంగా, ఆశీర్వాదకరంగా మాకు మా పిల్లలకి అలాంటి మీ దీవెనలు లభించాలని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రం విచారించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియ సోదర సోదర, it is just a reminder to love and respect each other and maintaining the happy marriage life. వైవాహిక జీవితంలో భార్య భర్తలు ప్రేమ, గౌరవం ఈ రెండింటిని సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కొనసాగించుకోవడానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి అని ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చదువుకుంటున్నాం. हम याद करने का, प्रेम करने का और मर्यादा करने का, याद करने का हम ये करता है, प्रार्थना करता है. इसमें लिखा है आप कैसा प्रेम करता है, कैसा रेस्पेक्ट देता है, वो आपको याद करता है प्रभु यीशु मसीह का वचन. ఈ వాక్య భాగం మామూలుగా స్థానిక సంఘంలో సహోదరుల మధ్యలో ఉండాల్సినటువంటి విధానాల గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. కానీ ఇందులో మనము ఏం గమనిస్తున్నామంటే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనొచ్చు. మనము కలిసి మెలిసి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జతపరిచాడు, భార్యగా భర్తగా. ఇక్కడ చాలా మంది భార్య భర్తలు ఉన్నారు, అలాగే మీరు భార్య భర్తగా ఉన్నారు. 8 సంవత్సరాలు దేవుని ఆశీర్వాదంలో పూర్తి చేసుకొని 3 పిల్లల్ని దేవుడు ఇవ్వగా తీసుకొని 9వ సంవత్సరంలో మీరు ప్రవేశిస్తే ఆ సందర్భంలో మీ సంతోషంలో మేము కూడా పాలిభాగస్తులు కావాలని మీరు కోరుకొని మమ్మల్ని ఆహ్వానించి శుభకరమైన యేసు ప్రభు మాటలు మీ ద్వారా మీరు వింటూ కుటుంబాలుగా, భార్య భర్తలుగా మేము కూడా మాటలను ధ్యానం చేసి మీతో పాటు మేము కూడా ప్రేమించడము, గౌరవించడము అలాగా చేస్తున్నామా లేదా అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామా. జస్ట్ ఇట్ ఈస్ ఎ రిమైండర్ హౌ వి లవ్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ టు మెయింటైన్ అవర్ మ్యారేజ్ లైఫ్. మన వైవాహిక జీవితంలో మనము ఒకరిని ఒకరు పరస్పరంగా ప్రేమించుకుంటున్నామా లేదా, గౌరవించుకుంటున్నామా లేదా. సాధారణంగా మామూలు మాటలు చెప్పుకోవాలని అంటే భార్య భర్త తనకు అండగా నిలవాలని కోరుకుంటుంది. ప్రేమించుకుంటున్నారా ఇద్దరు ఒకరికొకరు? గౌరవించుకుంటున్నారా? అదే ఇక్కడ చెప్పారు. ఏమంటున్నారు మళ్ళీ చూస్తాం బైబిల్ గురించి. ఆత్మ కలిగించే ఐక్యాన్ని కాపాడుకోవచ్చు. ఎవరు కాపాడాలి? ఇది వారికి వారే కాపాడుకోవాలి, బయట వాళ్ళు ఎవరు కాపాడరు. మనలో దేవుడు ఇచ్చినటువంటి ఐక్యతని
పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిదండి? మనదే. పాస్టర్ గారు కాపాడలేడు, సేవకుడు కాపాడలేడు, సంఘ పెద్దలు కాపాడలేరు, ఎవరు కాపాడలేరు, అన్నదమ్ములు కాపాడలేరు. ఇది సహోదరులను ఉద్దేశించి రాసిందైనా కానీ నేను ధ్యానం చేసినప్పుడు ఒక వైవాహిక జీవితంలో భార్య భర్తలు దేవుడు వారిద్దరిని ఐక్యపరిచాడు, దేవుడు జతపరిచాడు. ఎవరు దాంట్లో జోలికి పోకూడదు. ఆ ఐక్యాన్ని కాపాడుకుంటూ ప్రేమతో ఒకరినొకడు సహించుచు, సహించే గుణం, ప్రేమతోటి సహించే గుణం. అమ్మగారు బాబులు తెలుసుకునే సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు. సహించేటువంటి గుణము అనేటువంటి ఎలా ఉంటది, ఎట్లా వస్తుంది? ఒకసారి యేసు ప్రభువుని చూస్తే మనం పాపులంగా ఉన్నప్పుడు మనల్ని చూచి అసహించుకొని ఉమ్మివేయడానికి బదులు నాకు నీవు భార్యగా ఉండాలి అని కోరుకొని లోకములో వివాహం చేసుకునేటప్పుడు పెళ్లి కూతురు రకరకాలుగా అలంకరించుకోవడానికి ఎంతో మంది సహాయం చేస్తారు, కానీ తన యొక్క వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి ఆయనే పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి శిలువలో మనల్ని కడిగి పవిత్రపరిచి ముడత, మచ్చ, డాగు అట్లాంటివి ఏమీ లేకుండా ఒక ప్యూర్గా ఉండేదాన్ని వలె వధువుగా సంఘాన్ని సిద్ధపరచుకోవడానికి ఆయన ఎంత సహించాడు అని అంటే శిలువ మరణము పొందినంతగా సహించాడు. ప్రసక్తి 4:9-12. ఇద్దరి కష్టం చేత ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగు, ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగు. వాని లేవనెత్తువాడు లేకపో ఇద్దరు కలిసి పండుకుని ఎడల వారికి వెట్ట కలుగు. ఒంటరిగానికి ఎలాగు పుట్టును. ఒంటరి ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఇక్కడున్న సారాంశం అంతా మనం చూస్తే ఇద్దరు అని చెప్తా ఉన్నాడు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరినైనా బయట వ్యక్తి ఏదైనా కనుక అంటే వీళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒకటని అవతల వ్యక్తిని ఎదిరిస్తారు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఈ ఇద్దరు ఒకటి కనుక లేకపోతే అవతల వ్యక్తి పైన పడినప్పుడు మన మీదకి గొడవకు వచ్చినప్పుడు నాకు తెలియదులే, నాకు సంబంధం లేదులే, నేను భార్య ఒకరికి, లేకపోతే భార్య మీదకి ఎవరైనా వచ్చినప్పుడు భర్త ఇంకొక పక్కకు వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఒకసారి ఆలోచన చేయండి. ఇందులో ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే బయట వాళ్ళు ఎవరు అనేది మన మనసులో ఉండకూడదు. ఇద్దరు కలిసి మెలిసి జీవిస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి మీద పడినప్పుడు అంటే ఎవరు మీద పడింది? వాడి పేరెందుకులే, అపవాదే కదా మనం అనుకుంటాం. ఆ అపవాది జోక్యం చేసుకున్నాడు అని అర్థం చేసుకోవాలి భర్త గారిని, భార్య గారిని. అది దేవుని వాక్యంలో రక్షించబడిన ఒక భార్య భర్తలకు దేవుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి జ్ఞానం అది. అప్పుడు ఇద్దరు కలిసి వాడి మీద పడినప్పుడు దగ్గర ఉంటాడు. ఏం చేయాలి? ఇద్దరు కలిసి దేవుని యొక్క ఉద్దేశం, బైబిల్ ఉద్దేశం, నా ఉద్దేశం కూడా కొట్లాటికి వెళ్ళి వాడిని గెలవాలనేది కాదు. ఇద్దరు ప్రార్థన చేస్తే వాక్యం చెప్పినా కూడా అక్కడే ఉంటాడు అక్కడ. వాక్యం చెప్పేటప్పుడు కూడా దెయ్యాలు పట్టిన వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉంటారు. కానీ ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఎవరు అపవాదికి సంబంధించిన వాళ్ళు, అలాంటి చేష్టలు చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఒకవేళ ఉన్న వాటిని విడిచి పోవాల్సిందే. కాబట్టి ఇద్దరు అనేది దేవుని వాక్యంలో భార్య భర్తగా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడానికి, మధ్యలో చెడు అనేది ప్రవేశించకుండా ఉండడానికి, దానిని ప్రతిఘటించడానికి, ఒంటరిగా
ప్రార్థన చేసుకోవడం వేరే, ఇద్దరు కలిసి కుటుంబంగా ప్రార్థన చేసుకోవడం కూడా. ఇద్దరు కలిసి ఒక్కటయ్యి పైన పడేటువంటి వ్యక్తిని ఎదిరించినప్పుడు, భార్యకి ఆత్మీయంగా బలహీనత వచ్చినప్పుడు భర్త అండగా నిలబడతాడు, భర్తకి ఆత్మీయంగా బలహీనత వచ్చినప్పుడు భార్య అండగా నిలబడుతుంది. అది దాని సారాంశం. ఒక మాట చదువుకొని ముగించేస్తాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం, 4-5 వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనస్సులో ఉంచుకొనదు. చూసారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రేమ కలిగి ఉన్నాడు అంటే దానికి రుజువు ఒకటే. వెంటనే తొందరపడి మాట్లాడు. ఏదన్నా ఒక చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇప్పుడు భర్త తల్లిదండ్రులు వేరే, వాళ్ళ ఫ్యామిలీ వేరే, వాళ్ళ ఇలాకా వేరే, వారి వంశం వేరే, వాళ్ళ సమస్తము వేరే, వాళ్ళ ఊరు వేరే, వాళ్ళ బుద్ధి వేరే, వాళ్ళ సంపాదన వేరే, వాళ్ళ హోదా వేరే, అన్ని వేరే. భార్య ఇంటి వాళ్ళ హోదా కూడా అంతే. భార్య పరిస్థితులు కూడా వేరేగా ఉంటాయి. ఎలాంటి వాళ్ళు ఏంటో మనకు తెలియదు. కానీ దేవుడు ఇద్దరిని జతపరిచిన తర్వాత ప్రేమిస్తున్నాను నేననే దానికి ఒక గుర్తు ఏంటంటే, ఆ ప్రేమలో దీర్ఘ శాంతము. ఇందాక మనం చూసింది, ఇక్కడ ఇంకా క్లియర్ గా చెప్తున్నాడు, దీర్ఘకాలము సహించును అన్నాడు. నిజంగా ప్రేమించేటువంటి స్వభావం కనుక ఉంటే అది ఎంతకాలం అది సహిస్తుంది. అందులోనే దీర్ఘాయుష్తో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలంటే దీర్ఘకాలం సహిస్తూనే వెంటనే ముక్కు మీద కోపంలాగా పక్కని పైకి లేచి ఓని అరిసేసేస్తారు అనుకోండి. అరిసిన తర్వాత ఏమవుతుంది, ఒక మంచి గాజు సీసా ఉందనుకోండి, దాని మీద కోపం వచ్చింది, ఏదో ఒక చేయబడింది, ఏమవుతుంది, అది పగిలిపోతుంది. అంతే భార్య కూడా. ఒక ఆవిడ నాకు చెప్తే నేను నేర్చుకొని మీకు చెప్తున్నా, గుర్తొచ్చి, భార్యని కోపం వచ్చి ఏదన్నా చెయ్యి ఎదిగితే ఆమె పగిలిపోతుంది. లేదు బాగా కఠినంగా కోపడితే ఎవరి దగ్గరికి చెప్పుకుంటది. ఇంకొక సీక్రెట్ చెప్పనా, నీ భార్య గురించి ఇతరులకు చెడ్డగా చెప్పి అలవాటు ఉంటుంది కొంతమంది భర్తలకి. తక్కువ చేసి మాట్లాడేటువంటి అలవాటు కొంతమందికి ఉంటుంది. నీకు నీ దగ్గరనే నీ భార్యకి సరైన గౌరవం దొరకకపోతే ప్రపంచం నీకు ఎక్కడైనా దొరుకుతుందంటారా? దొరకదు. ప్రపంచ సుందరి లాంటిది నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి భార్య, అది ఎలాంటిదైనా కావచ్చు. అలాంటి భార్యని ఎలాగ సహించాలి అంటే దీర్ఘకాలము సహించాలి. అంటే లోకమంతా జయించి వచ్చినా కానీ భార్యని కనుక జయించలేకపోతే బైబిల్ ప్రకారం ఫెయిల్ అయిపోయినట్టే. ఆయన దగ్గర నుంచి నిర్ణయిస్తున్న పాడు. భార్య దగ్గర మనం జయం పొందాలి అంటే పాపం మీద జయం ఉంటుంది. ప్రపంచంలో ఎటువంటి వాళ్ళ కోపడినా, చంప మీద పడి కొట్టినా యేసు ప్రభు నేర్పించాడు, ఈ పక్కడు కొట్టయ్యా అంటారు. కత్తికి విధంగా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ భార్య దగ్గరకు వచ్చేటప్పటికి దీర్ఘకాలం సహించేది ఉంటేనే పెళ్లి చేసుకున్నప్పుడు అంత అందంగా ఉండేది. లోకం ఉండుకోవాలా, దేవుడు భార్య భర్తలకి ఆయుష్ కాలం ఇచ్చి దీర్ఘకాలం సహిస్తూ ఉంటే. కాబట్టి ఇంకేమంటాడంటే అక్కడ దయ చూపించును, దయ చూపించాను. భార్యకి దయ చూపించినాడు ఎవడు, ఇంకెవరికి చూపిస్తాడు దయ? భార్యకే దయ చూపించలేదు, బయట వాళ్ళు ఎవరు?
అక్కడ పోరా బాబు అంటాడు. ఇంట్లో దయ చూపించేది అలవాటు చేసుకుంటే బయట కూడా ఆయన మాటలు, దయ కలిగిన మాటలు, యేసు ప్రభు మాటలు ఇంట్లో మనం నేర్చుకుంటే, ఇంట్లో నేర్చుకోవడం ఒక పెద్ద ట్రైనింగ్ సెంటర్ అండి. ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ఎ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఎ ట్రూ బిలీవర్ అంటారు. నేను మీరేమన్నా అనుకోండి, ఇంట్లో సరైనటువంటి విధానం జరిగించలేకపోతే దేవుడు నిన్ను బయట అసలు వాడుకోడు. వినయము, విధేయత, ప్రేమ, దయ, సహించడము, ఇవన్నీ కూడా ఇంట్లో మనం నేర్చుకోవడానికి కొన్ని కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. తర్వాత పిల్లలు వస్తారు, ఆ పిల్లలు ఎంత విసిగిస్తారో చిన్నప్పుడు కదా. పెద్ద కొంది మంచి దారిలో రావాలి అని అంటే ఇంట్లో మనం ఉన్న తీరును బట్టి, దేవుడిలో మనం నడిచిన దాన్ని బట్టి ఆ దయ అనేది ఇంట్లో మనం చూపించాలా. తర్వాత ఏమంటాడు, ప్రేమ మచ్చగా పడదు, అంటే అసూయ పడదు, అమర్యాదగా నడువదు, మర్యాదగా నడవదు, డంబముగా ప్రవర్తింపదు. కొంచెం ఎర్రంగా పొలంగా ఉంటే ఇంకెంత డంబం చూపిస్తారు కదా. ఎంతో డంబం లేనిది ఉన్నది. అమ్మ ఏం కూర చేసేదమ్మానంటే పప్పుచారు కైమా ఫ్రై అనుకోలేదు. వాళ్ళ అమ్మగారిని అడిగితే అది అంతే చెప్తుంది, అన్ని అప్పదాలు యాడితో కైమాలు రోజు డంబం అనమాట. డంబం లేకపోయినా కానీ ఏం చేస్తారమ్మా మీ ఆయన అంటే ఆ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తారు. ఎయిర్ ఫోర్స్ లో అంటే గాలి తిరుగుతున్నారమ్మా, పని లేదు, మాట లేదు. ఈ వెళ్ళి పని చేయాలా, ఈ వెళ్ళి పని చేసి తీసుకొని వస్తే అందరు తిరుగుతుంది. ఏమనుకో కానీ కొద్దిగా మనం ఏంటి చేయట్లేదు ఇక్కడ ఉన్న ఫ్యామిలీ వాస్తవం. సంతోషంగా అయ్యగారు పెద్ద అబ్బాయి చేసి మనకు బిర్యానీ అది అది కాబట్టి డంబంగా మనం ఎక్కడున్నా అసలు కాబట్టి డంబంగా ప్రవర్తించు. భార్య కావచ్చు, భర్త కావచ్చు. భర్త కంటే పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, భార్య కంటే పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు. ఇద్దరు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా చూడండి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే నువ్వెంత అంటే నేనెంత అనేటువంటి మనసు ఎప్పుడైతే ఉంటుందో అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ భార్య తరపున తల్లిదండ్రులైనా సరే, భర్త తరపున తల్లిదండ్రులైనా సరే దగ్గర ఉన్నారనుకో, ఇక్కడ ప్రాబ్లం అనేది క్రియేట్ అయ్యి నువ్వెంత అంటే నేనెంత డంబం అన్నమాట. చూస్తే ఏమీ లేదు, అలాగే డంబంగా ఒకరికొకరు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా అది ఉప్పొంగదు అని అంటున్నాడు. ఉప్పొంగదు, ఇంతుంది అంతుంది అని చెప్పుకునే పరిస్థితి. ధీరుడుగా ఉండి తను తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చింప లేని దాన్ని కూడా ఉన్నట్లుగా చేసుకొని ఉప్పొంగే వంటి మనస్సు ఏదైతే ఉంటుందో అది భార్యలో ఉన్నా, భర్తలో ఉన్నా సరే, లేక సహోదరులలో సంఘంలోనైనా సరే, అది ఏం చేస్తుందంటే అవతల వ్యక్తిని తగ్గించినట్టుగా ప్రవర్తించేదిగా. ఎదుటి వ్యక్తిని గౌరవించలేనటువంటి వాడు కనిపించేటువంటి సహోదరుని గౌరవించలేనటువంటి వాడు కనిపించని దేవుని ఎంత గౌరవిస్తాడు? అది నా ప్రశ్న పర్సనల్ గా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ వారిలో కూడా ఉన్నాడు, వారిని కూడా అదే ప్రభుగా రక్షించాడు. వారిని చూచి వారికంటే నేను గొప్పగా ఉండాలనేటువంటి మనసు ఏదైతే ఉందో, ఉప్పొంగేటువంటి మనసు, అది ప్రేమించేటువంటి వారిలో ఉండదు అని మనం చూస్తున్నాం. అంతేకాకుండా అమర్యాదగా నడువదు. ఏమండి పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ పెట్టాను చూడు, సింగిల్ బోర్డు ఫ్లోరల్ ఉంటుంది. ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత చెప్పలే నీకే అక్కడ ఉంది చూడు. అలాగా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మర్యాద లేకుండా మాట్లాడు. ఇంట్లో భార్యకి మర్యాద ఇవ్వలేనటువంటి వాడు బయట సోదరుడికి అంటేస్తాడు మర్యాద.
పనికిమాల చూపులు చూస్తాడు, మర్యాద లేని మాటలు మాట్లాడతాడు. అలాగే భర్తతోటి మర్యాదగా మాట్లాడలేనటువంటి స్త్రీ ఇంకా లోకంలో ఎవరి దగ్గర కూడా ఆ మర్యాద అనేది చూపించు. నడిపించేదంతా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ అనేది బాగున్నప్పుడు సంఘం అనేది తప్పనిసరిగా బాగుంది. మన కుటుంబాలు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఎలాగైతే మనం ఇంత ఫ్రాంక్ గా మాట్లాడుకుంటున్నామో ఏదైనా పొరపాటు ఇంకా సరి చేసుకోవాలనే ఉద్దేశం తప్ప. కాబట్టి ఆ ఇద్దరు కనుక సరిగా లేకపోతే ప్రపంచంలో ఇంకా ఆదరించే వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఇంకెవరు. భర్తని నువ్వు గౌరవించకపోతే బయట వాళ్ళు ఎందుకు గౌరవిస్తాను? భార్యకి నీవు ఇవ్వాల్సిన మర్యాద నువ్వు ఇవ్వకపోతే బయట వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము? అదే ఇక్కడ ప్రార్థన. సంఘంలో కూడా అంతే. అమర్యాదగా స్వప్రయోజనమును విచారించుకొనదు అని ప్రేమించేటువంటి తత్వం లేదేవాడు. అరే ఆమె ఏమన్నా తిన్నదా లేదా, నేను తింటున్నాను కదా తినలేదు. మా నాన్న సేవ చేసేటప్పుడు ఒక సామెత ఇంట్లో జరిగితే చెప్పేది మా అమ్మగారు. 10 పైసలు ఇచ్చి సోడా తాగేవాడు కాదురా మీ నాన్న, ఇంటికి వస్తే పిల్లలకు పనికి వస్తుంది అనేవాడు. ఆ మాట నాకు వెంటనే మైండ్ లో ఉండి ఇప్పటికి కూడా. ఒక రోజు నా నెల్లూరు పెన్న దాటిన తర్వాత వెంకటేశ్వర బస్ కి ఆయన వెయిట్ చేస్తూ అలాగే నేను నిలబడిన వాడు పడిపోయాడట, కళ్ళు తిరిగి ఏమి తినక. వెంటనే పక్కన ఉన్న వాళ్ళు పలానా ఐజం కన్నా కదరా అని చెప్పి నీళ్లు చల్లి ఆయన లేచి కూర్చోబెట్టి తర్వాత వచ్చాడు. బస్సుకి ఛార్జీకి ఏ ఊరు దాకా ఛార్జ్ ఉంటే ఆ ఊరు దాకా ఛార్జ్ పెట్టుకొని అక్కడి నుంచి అవతలకి ఛార్జీ లేకపోతే మగవాళ్ళగా కిందకి దిగి అక్కడి నుంచి నడిచి వచ్చేవాడు ఇంటికి. చెప్పేవాడు మా పెద్దవాడు. అంటే అంత పవిత్రంగా అంత రోషంగా వాళ్ళు జీవించారు. స్వప్రయోజనాన్ని చూసుకోరు. ఎంత సేపటికి కదిలించండి స్వార్థం ఎంతమంది లేరు. రకరకాలైనటువంటి పరిస్థితి. స్వప్రయోజనాన్ని ఆ ప్రేమ అనేది చూసుకోదు. అందుకేమంటే జనమును స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు అన్నాడు. కొందరుపడి కోపగించదు, అపకారాన్ని మనసులో ఉండిపోయి మర్చిపోలేదు. అప్పటికప్పుడే మర్చిపోకపోతే ఎవరు చూస్తాడు? దిక్కెవరు తనకి, నాకెవరు దిక్కు? అదేనమాట విభాగంలో మనం చూస్తున్నాం. చివరిగా అమర్యాదగా నడుచుకోడు, స్వప్రయోజనాన్ని చూడదు. అలాగున ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఉన్నప్పుడు, భార్య భర్త ఇద్దరికి అండదండలు ఉన్నప్పుడు, ఒకరు ప్రేమిస్తూ ఉంటే ఇంకొకరు కూడా ప్రేమించేదారు, ఒకరు గౌరవిస్తూ ఉంటే ఇంకొకరు కూడా గౌరవించారు. అసలు చాలా మంది యేసు ప్రభు శిరస్సు లాగున్నాడు, భర్త శిరస్సు ఆమెకు లోబడి ఉండాలి, నిజమే లోబడి ఉండాలి. కానీ ప్రేమించడానికి ఏమైనా కండిషన్ ఏమైనా చెప్పారు అక్కడ? అన్కండిషనల్ గా ప్రేమించాలి, అన్కండిషనల్ గా లోబడాలి. అంతేకాని దానికి ఎక్కడన్నా తోక దొరుకుతుందేమో అని వాక్యముల నుంచి తీసుకుని వచ్చి రకరకాలుగా మనం కల్పించుకొని దాన్ని పాడు చేసుకునేటువంటి విధానంలో ఉండకూడదు. అలాగే భార్య భర్తల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ మనం చూసిన అంతటి కలిపి సారాంశం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ రిమైండర్ టు లవ్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్, టు మెయింటైన్ మ్యారేజ్ లైఫ్. వైవాహిక జీవితం సంతోషంగా నిండేటట్టుగా చూసుకోవాలంటే ప్రేమ గౌరవము అనేది పరస్పరము భార్యకి భర్తకి అది ఉన్నప్పుడు పిల్లలకు కూడా అదే వస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే అది దీర్ఘకాలం సహిస్తుంది అని అంటే ముందు ఇది ఉండాలి కదా దీర్ఘకాలం, అందులోనే ఆశీర్వాదం దీర్ఘాయుష్ను ఇస్తాడు. ఫస్ట్ అయిపోయిన తర్వాత అంత వృద్ధాప్యంలో ఆ భార్య భర్తలు ఇద్దరు దేవునిలో ఉండి ఎలాగ వెళ్తా ఉంటే అంత ఆనందం ఉంటుంది చూసే వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు చాలా సహించారు, దీర్ఘకాలం సహించారు. అందువల్ల వీళ్ళు జోలికి రోగాలు కానీ మిగతాలు ఏవి కూడా అట్లాగిన మీ ఇద్దరు ఈ 9వ సంవత్సరం అంతా కూడా సంతోషంతో ఉంటూ వాక్యంలో ఎదుగుతూ దేవుని సన్నిధిలో ఆరాధన చేసే జీవితాన్ని అలవర్చుకొని అవసరమైతే బాప్తిస్మాలు తీసుకోవాల్సి వస్తే తీసుకొని
వాక్యానుసారంగా నీళ్ళలో ముంచబడిన అనుభవం యేసు ప్రభు లాగా ఒకవేళ తీసుకోకపోతే తీసుకుని ప్రభుని ఆరాధన చేస్తూ ఆ కుటుంబ వ్యవస్థలో ప్రేమ అనురాగంతో ఉండాలని మనసారా కోరుతున్నాను.